ఏంటి అర్జెంటుగా కలవాలన్నారు? మళ్ళీ ఏం కోతి పని చేశారు? అంటే కోతి పని అంటే ఎలాగో చెప్పడానికేగా పిలిచారు. మళ్ళీ నీళ్లు నమ్మలడం ఎందుకు? ఏ ఘనకార్యం చేశారో సెలవివ్వండి సెలబ్రిటీ గారు. యాక్చువల్లీ నేను త్వరగా చెప్పండి, నాకు టైం లేదు. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. చాలా బాగున్నావు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఏయ్ ఏంటి? ఈ మాటలు ఏదో సందర్భంలో ఏదో ఫ్లోలో ఎవరికో చెప్పేశాను. చెప్పేశారా? చెప్పేశాను. ఎవరికి? అది షార్ట్ గర్ల్ తారా. ఆ? తారాతోనా? అసలు అసలు మీకు బుద్ధుందా? అమ్మాయి కనిపిస్తే చాలు ఏదో ఒకటి చేసి ఫ్లర్ట్ చేయాలనే చూస్తారు. అసలు అది మా గగన్ బావ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుంది. మిమ్మల్ని చూసి మిమ్మల్నే గగన్ బావ అనుకుంటుంది. పోయి పోయి దానికి ఐ లవ్ యూ చెప్పారా? ఇంకా ఊరికే అది ఎందుకు ఆగుతుంది? అసలు అసలు ఎంత పని చేశారు మిమ్మల్ని. ఏంటి భూమి గారు, తారని వదిలించుకోవడానికి ఒక మార్గం చెప్తారని వస్తే మీరు నా ప్రాణాలు తీయడానికి వస్తున్నారు. లేకపోతే ఏంటి? దానికి దూరంగా ఉండండి అని వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పుంటాను. అన్నీ మర్చిపోయి దానికే చెప్పారా? పోయి పోయి. మరి నేనేం చేయాలండి? ఇప్పుడు ఏ అబ్బాయికైనా కొన్ని చిలిపి ఆలోచనలు వస్తాయి కదా. ఏదో సరదాగా ఉంటుందని చెప్పి అనేశాను. అరే దాన్ని అంత సీరియస్గా తీసుకుంటుందని నేను అనుకోలేదు. తనేమో రికార్డ్ కూడా చేసింది. అయ్యో, రికార్డ్ కూడా చేసిందా? అందుకే మిమ్మల్ని పిలిచాను. మీరే నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి ప్లీజ్. ముందా ఫోన్ అత్తయ్య కంట పడకుండా చూడండి. ఎవరైనా చూస్తే మాత్రం పెద్ద రచ్చ అవుతుంది. ప్లీజ్ ఇప్పుడు ఏం చేయాలో చెప్తారా మీరు ప్లీజ్? ఓ యా, కరెక్ట్ కదా, స్మార్ట్. చాలా బాగుంది ఐడియా. ఫర్ యూ. చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అప్పుడు చెప్తా. ఏంటి ఏంటి బెదిరిస్తున్నారా? మరి లేకపోతే ఏంటి? మీరు చేసిన పనికి హారతిచ్చి సన్మానం చెయ్యాలా? చూడండి, నాకు టైం అయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. మీరు నేను చెప్పిన పని జాగ్రత్తగా చెయ్యండి. మీకు ట్రైనింగ్ సరిపోవట్లేదు. మిమ్మల్ని ఇంకా బాగా ప్రిపేర్ చేయాలి. క్లాసెస్కి రండి. క్లాసెసా? అదే మా బావ బయోగ్రఫీ క్లాస్కి. అది సరే, బాయ్.